శాసనసభ సమావేశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం పట్ల తెలంగాణ బీసీ సమాజం హర్షాన్ని వెలిబుచ్చింది. బీసీ బిల్లు ఆమోదం పట్ల సంతోషాన్ని తెలియపరుస్తూ చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ బీసీ సంఘాల నాయకులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకూరు రవీందర్ మాట్లాడుతూ కామారెడ్డి తీర్మానానికి కట్టుబడి బీసీ కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతూ ప్రవేశపెట్టిన బిల్లు దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి అంశాల్లో అభ్యున్నతి చెందుటకు ఈ బీసీ బిల్లు దోహదపడుతుందని ఆయన అన్నారు. విద్య, ఉద్యోగాల పరంగా మరియు రాజకీయంగా స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్ నుండి నగర మేయర్ వరకు వివిధ ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యంలోని 42% రిజర్వేషన్ కోసం 2 బిల్లులు ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ మొదలు 160 కోట్ల బడ్జెట్ కేటాయింపు, కులగణన డెడికేషన్ కమిటీ ఏర్పాటు, 1,00,000 మంది అధికారులతో 50 రోజుల పాటు కులగణన, 70 ప్రశ్నలతో అభిప్రాయ సేకరణ అంతా శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బిల్లు ప్రవేశపెట్టిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్కి ధన్యవాదములు తెలిపారు. అలాగే కేంద్రంలో కూడా 2/3 మెజారిటీతో ఆమోదం పొందేలా రాష్ట్ర బీజేపీ నాయకులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీ మూర్తి రమేష్, మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ పొన్నం సంపత్, పూదరి వేణుగోపాల్ గౌడ్, పీచు మల్లారెడ్డి, కోనేటి రాములు, బెజ్జంకి అంజయ్య, పోలు శ్రీనివాస్, దుల్మిట్ట నరసింహారెడ్డి, పిట్టల రాజు, జీలా సంపత్, పెసరి శ్రీనివాస్, సంపత్ రెడ్డి, భగవాన్ ప్రసాద్, శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అన్న వెంట తండు కట్టుకున్నాయి, పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి, సప్పంట కులాలన్నీ స్వాగతాలు పలికినై, చేతు గుర్తు జెండ పట్టి చేతుల చేసినై. బీసీలకు 42% రిజర్వేషన్ పెంచేటువంటి ఒక బిల్లును ప్రవేశపెట్టినటువంటి ఒక సందర్భంగా ఆ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షాన్ని వెలిబుచ్చుతూ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యం లోపల ఈరోజు సంబరాలు జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఒక హామీ ఇచ్చింది. మేము కనుక రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు 42% 42% రిజర్వేషన్ పెంచుతామని. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దానికోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పొన్నం ప్రభాకర్ అన్న నాయకత్వం లోపల కులగణన చేపట్టి, కులగణన అనంతరం డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసి, బీసీ డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేసి 160 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి ఇవాళ కులగణన కోసం 1,00,000 మంది ఉద్యోగులను దీనికి పురమాయించేసి ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి 3,50,00,000 మంది జనాభాను కులగణన చేసింది.